బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు నిన్న ములుగు, సంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల పరిధిలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగతా జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. పూర్తిగా బొగతా జలపాతము పూర్తిగా నిండి ఆ వాటర్ ఫాల్స్ ని చూసేందుకైతే పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వెళ్తున్నారు. అంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ బొగతా జలపాతాలు అలాగే మిగతా జలపాతాలు కూడా పరవళ్లు తొక్కుతాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో అన్ని ప్రాజెక్టులతో పాటు ఇటు వాటర్ ఫాల్స్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఆల్రెడీ కొద్ది రోజులుగా ఎడతెరపు లేకుండా కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తెలంగాణలో. ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకి అలర్ట్ జారీ చేశారు? ఎస్ హరీష, మీరు చెప్పినట్లుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే అన్ని ప్రాజెక్టులకు వాటర్ వచ్చాయి. అనేక ప్రాంతాల్లో జలపాతాలన్నీ కూడా నిండుగా దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు రేపు అయితే మాత్రం తెలంగాణ వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంబంధించి ప్రత్యేకంగా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్. విస్తారంగా మనం చూస్తే ఎక్కువ జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఈరోజు రేపు కూడా. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. ప్రధానంగా వరంగల్, ఆదిలాబాద్, కొన్ని ఖమ్మం సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు నల్గొండ కానీ, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ జిల్లాలు, కరీంనగర్, ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాలు కూడా కొంచెం ఎక్కువగానే వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్తుండగా ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా విస్తారంగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న సాయంత్రం కూడా భారీగా వర్షం కురిసింది. ఇటు కుత్బుల్లాపూర్, మూసాపేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం, అల్వాల్ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు తీసుకుంటుండగా ఇక చెరువులు కూడా భారీగా నిండి ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో పడ్డ చినుకు పడ్డట్టుగా రోడ్డు మీదకి, అదేవిధంగా నాలాలోకి వస్తున్నటువంటి పరిస్థితి. చెరువులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి కాబట్టి అది పడ్డ చినుకు పడ్డట్టుగా నాలాలోకి వచ్చి అటువైపు నుంచి మూసికి వెళ్తుంది. ఎక్కడైనా కొంత భారీ వర్షం పడిందంటే చాలు, 1 గంట వ్యవధిలో 5-6 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు, రోడ్లపైన నీరు నిలిచిపోయి ట్రాఫిక్
ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి నగరంలో అనేక ప్రాంతాల్లో చూడొచ్చు. ఇక విస్తారంగా కురిసేటువంటి వర్షాలు ఇంకొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండేటువంటి నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు ఆయా అధికారులకు అందరికీ కూడా అలర్టులు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడుతుంది అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వాళ్ళకి అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిటిజన్స్ కూడా తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మనం చూస్తే నిన్న ఈరోజు రేపు కూడా సెలవు రోజులు ఉండడం కారణంగా హైదరాబాద్ నగరంలో కొంత వర్షం ఎక్కువ వచ్చినా కూడా ట్రాఫిక్ సమస్యలు కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 3 రోజులు సెలవులు వరుసగా ఉండడం నేపథ్యంలో కొంత హెవీ రెయిన్స్ వచ్చినా కూడా కొన్ని రోడ్లపైన నిలిచిపోయేటువంటి నీరు కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రాఫిక్ అయితే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ పోలీస్ విభాగాలు ప్రత్యేకంగా చర్య తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ రోడ్లపైన వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా తమ సిబ్బందిని నియమించారు. ఇక సిటీకి వస్తున్నటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల వరద కూడా వాటికి పెరిగింది. అయితే హిమాయత్ సాగర్లో 4 గేట్లు ఓపెన్ చేసి దాదాపు 3800 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మూసి పరివాహక ప్రాంతం కూడా ఉధృతంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.